నమశంకరాయ. ఫిబ్రవరి 17వ తారీఖు మంగళవారం, అలాగే ధనిష్ట నక్షత్రం, మాఘ అమావాస్య. సౌత్ అమెరికా దేశాలలో ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం ఏర్పడుతుంది. మన భారతదేశానికి ఎటువంటి సూర్యగ్రహణ ప్రభావం లేదు కాబట్టి ఆచారాలు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అంటే పట్టు విడుపు స్నానము, ఇల్లు కడుక్కోవడము, దేవాలయాలు మూసేయడము, గర్భవతులు, ఆహార నియమాలు ఇవేవీ లేవు. కానీ ఈ సూర్యగ్రహణ ప్రభావము ప్రపంచవ్యాప్తముగా ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏర్పడుతున్నటువంటి రాశిని అనుసరించి కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి ప్రపంచవ్యాప్తముగా కొన్ని ఇబ్బందులు, సమస్యలు తప్పవు. ముఖ్యముగా మేషరాశికి, కన్యా రాశికి, అలాగే ధనుస్సు రాశికి తప్ప మిగతా వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం ఉంటుంది. కావున అందరూ కూడా ఆ సమయంలో ప్రధానంగా దేవతా పూజలు, ఈ ఇష్టదేవతా పూజలు, విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, లలితా సహస్రనామ పారాయణాలు, మీ గురువుగారు ఉపదేశం చేసినటువంటి మంత్ర పారాయణము ఈ యొక్క సూర్యగ్రహణం ఏర్పడుతున్నటువంటి మన భారతదేశానికి అన్వయించుకుంటే మధ్యాహ్నం 3:24 నుంచి రాత్రి 7:45 వరకు ఉంటుంది. ఆ సమయంలో మీ శక్తి కొలది పారాయణాలు చేయండి. లేదా లోకక్షేమం కోసం కాలభైరవాష్టకం, అలాగే దత్త అష్టకం అనేటువంటిది పారాయణం చేయండి. దీన్ని దృష్టిలో పెట్టుకునే వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి గ్రహణ దోష నివారణార్థమై సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో 17వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ యొక్క గ్రహణదోష నివారణ పూజలు, హోమాలు, చండీ హోమము, మృత్యుంజయ, రుద్ర, సుదర్శన, కాలభైరవ, అలాగే శనిదోష నివారణ హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 17వ తారీఖు రోజున మధ్యాహ్నం 1 గంట లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.